శ్రీమాత్రే నమః. నమస్తే అండి. ఎలా ఉన్నారండి? అంతా బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఇవి ఉసిరికాయలండి. ఇవి మా కోడలు నానబెట్టింది. ఇలా నానబెట్టుకుంటే ఒక నెల్లాళ్ళైనా రోజు ఒక కాయ తినొచ్చు. మరి ఉసిరికాయ ఎంత ఆరోగ్యమో తెలుసా? రోజు ఒక కాయ తినటం వల్ల సర్వరోగ నివారణ అవుతుంది. తర్వాత మన జుట్టుకి కూడా చాలా మంచిది, కంటికి కూడా చాలా మంచిది. ఇక సి విటమిన్ అనేది పుష్కలంగా ఉంటుంది కాబట్టి మనం ఉసిరికాయ అనేది వాడాలి. మనం శ్రద్ధ చెయ్యం కాబట్టే ఈ కార్తీక మాసంలో అయినా తింటారని కార్తీక మాసంలో ఉసిరికాయ పచ్చడని ఉసిరికాయ తినాలి అని పెట్టారు. ఎందుకంటే ఉత్తప్పుడు ఎలాగా తినం, పట్టించుకోం. కొందరు తెచ్చుకుని పచ్చడి చేసుకోవాలంటే తెలియదు కాబట్టి వదిలేస్తూ ఉంటారు. కొందరు పచ్చడి అది ఇదంటే ఖర్చు కదా అని వదిలేస్తూ ఉంటారు. కొందరు చేసుకోవాలి అంటే ఎలాగాని ఆలోచించి అటు ఇటుగా పెద్ద లెక్క చేయకుండా ఉంటారు. చాలామంది చక్కగా పచ్చడి అనేది చేసుకుంటారండి. మరి నేను చెప్పిన విధాలుగా చేసుకుంటే మీరు ఉసిరికాయలు తెచ్చుకుని ఇలా రోజు తినొచ్చు, మనం అప్పుడప్పుడు తినొచ్చు. ఆ విధానాలు రెండు చెబుతాను మీకు, పచ్చడే కాకుండా. అలా చేసుకోండి చక్కగా, చాలా బాగుంటుందండి. మన ఆరోగ్యానికి ఏది అందాలో అది అందాలి. ఎన్నో రకాలు తింటూ ఉంటాం, కానీ మన ఒంటికి ఏం కావాలో అదే కదా మనం కొంచెం తినాలి కదా. అది కూడా మరి పెద్దోళ్ళం కదా, ఇలా చెబుతాం. చక్కగా ఉసిరికాయలు తెచ్చిన తర్వాత కడిగేసి, ఒకటి చెబుతున్నానండి, రెండు చెబుతానన్నాను కదా. కడిగేసి చక్కగా వీటికి నాట్లు పెట్టేసి చక్కగా ఇలాగ ఓ సీసాలో వేసేసి ఈ కాయలు ములిగేటట్టు నీళ్ళు వేసేసి కొంచెం దీనికి సరిపడే ఉప్పు, పచ్చిమిర్చి మిక్సీ పట్టేసి కారం సరిపడ్డా కారం, ఇన్ని పచ్చిమిర్చి వేసేసి ఇలా మూత పెట్టేసి ఉంచేస్తే మరణాల నుంచి మనం ఒక్కొక్క కాయ ఇలాగా తీసుకుని తినొచ్చు. ఇది తిని కొద్దీ తినాలని అనిపిస్తుంది. అప్పుడు ఈ వాటర్ కూడా తాగేయచ్చండి, పాడేయవలసిన అవసరం లేదు. ఇందులో ఉండే ఉసిరికాయలో ఉండే ఒక వాటర్ మరి దిగుతుంది కదా, అవి కూడా చాలా బాగుంటాయి. ఒక 2 స్పూన్లు వాటర్ కూడా తాగేయచ్చు. ఇప్పుడు ఉసిరికాయలు వస్తూ ఉన్నాయి, కార్తీక మాసం కదా, మరి తప్పనిసరిగా తినాలి అని పెద్దలు చెప్పారు కాబట్టి ఇప్పుడు ఉసిరి దీపం పెడతారో అలానే ఉసిరికాయ పచ్చడి చేసుకుంటారు. ఎలాగైతే తినాలని కార్తీక మాసంలో తింటారు. అయితే రేట్ ఎక్కువ పలుకుతుంది. అయినప్పటికీ ముదరకాయలే వచ్చినాయి అనుకోండి, చక్కగా తెచ్చుకోవటం 1 కేజీ శుభ్రం కడిగేసి ఇలా ఊరబెట్టేసుకుని రోజు ఒక్కొక్క కాయ ఇంటిళ్ళపాతి పెద్దలున్న చిన్నవాళ్ళున్నా తినగలిగేవారు అందరూ తినటం వల్ల మంచి సి విటమిన్ అనేది మన ఒంటికి అందుతుంది కదా. కాబట్టి ఇలా చేసుకోండి కాయలు అయిపోయే వరకు. ఇలా నానబెట్టినవి ఎన్ని రోజులు ఉంటాయా అనుకోవచ్చు మీరు. నెలైనా ఉంటాయి. రోజు తినేస్తాం కాబట్టి ఓ 10 రోజులు 15 రోజులకి అయిపోతాయి. మళ్ళీ తెచ్చుకుని వేసుకుందాం. ఎలాగా కాయలు వచ్చిన అలాగ రోజు ఒక్కొక్క కాయ తింటే ఇప్పుడు పచ్చడి చేసుకుని చాలా కష్టపడి పెట్టుకున్నాం అనుకోండి, భోజనం చేసేటప్పుడు అందరూ వేసుకుని తినాలని గుర్తుండదండి, మర్చిపోతూ ఉంటాం, వేసుకోం. అది ఇలా కాయలు వచ్చిన తిన్నాం అనుకోండి సరిపోతుంది. మరి అలాగే కాకుండా ఇంకొకటి చెప్పనా, ఇప్పుడు కడిగేసిన తర్వాత తుడిచేసిన తర్వాత ఈ కాయలు ఉన్నాయి కదా, ఈ కాయకి ఇలా సుసర గీతలుగా ఉంటాయి కదా, గీతల కింద ఉంది కదా, ఆ గీతల కాడ శాకి పెట్టి మనం ఇలాగంటే పెట్టుకోమంటే బద్దల్లాగా వచ్చేస్తాయి. ఆ బద్దలో కొద్దిగా ఉప్పేసేసి కుదిపేసి పక్కన పెట్టేయండి. పక్కన పెట్టేస్తే మర్నాడు పట్టుకెళ్ళి ఎండలో వేసేయండి. గట్టిగా ఎండిపోయే వరకు ఉంచేయండి. పెద్ద శ్రమ ఏమి కాదు, పెట్టా తీయ పని అక్కర్లేదు. అవి ఎండిపోయేదాకా గట్టిగా బొరుగులాగా అయిపోతాయన్నమాట. గట్టిగా మామిడికాయ బద్దలు ఎండబెట్టుకుంటాం కదా, నిమ్మకాయ బద్దలు అలాగా అవి ఒక సీసాలో వేసుకోండి. ఇప్పుడు ఊరబెట్టుకుని తిన్నాం కదా, ఒక్కొక్క బద్ద గ్యాప్ మూసినప్పుడు 2 బద్దలు వేసుకోవడం వల్ల పిల్లలకు కూడా ఇవ్వటం వల్ల మన జీర్ణాశయం కూడా చాలా మెరుగుపడుతుంది అనమాట, ఏ తేడాలో లేకుండా. అలా సప్పులింతో ఉన్నామనుకోండి, కానీ ముక్కలు ఉన్నాయనుకోండి మెత్తగా అయిపోతాయి. ఉప్పుతో ఊరబెట్టి ఎండబెట్టాం కదా, తర్వాత నల్లగా అయిపోతాయి, మెత్తగా అయిపోతాయి. అందులో చక్కగా కొంచెం కారం కలుపుని చిన్న తాలింపు వేసుకుంటే పచ్చడి కింద కూడా వాడేసుకోవచ్చు. ఇది ఆవకాయ పెట్టుకుని వాడుకుంటాం. ఉసిరికాయ ఆవకాయ కూడా చాలా బాగుంటుంది. పచ్చడిలో ఇష్టంగా తినేవారు చక్కగా ఉసిరికాయ ఆవకాయ కూడా పెట్టుకోవచ్చు. సంవత్సరం అంతా కూడా వచ్చేలాగా పెట్టుకోవచ్చు, అప్పటికప్పుడు అయిపోయేలాగా కూడా పెట్టుకోవచ్చు. నేనైతే అలా పెడుతూ ఉంటానండి. ఇంట్లో తిన్నా తినకపోయినా కొంచెం పంచవచ్చు, పిల్లలకు పంపవచ్చు అని పెడుతూ ఉంటాను.
అలా చేయడం వల్ల ఇది ఆరోగ్యం కదండి. తప్పనిసరిగా ఎన్నో రకాల పచ్చళ్ళు పెట్టుకుంటాం. ఇలాంటి ఆరోగ్యమైనది కూడా మనం పెట్టుకోవాలి కదా మరి. అలా పెడతాను. కానీ మా పిల్లలకి ఇష్టం అండి. మా పిల్లలు చిన్నప్పుడు మరి స్కూల్ పక్కన అటు ఇటు చిన్న చిన్న కొట్లు ఉంటాయి కదండి, అమ్ముతారు కదా బిస్కట్లని, చాక్లెట్లని. ఉసిరికాయలు వచ్చిన నాలను ఒక ఆవిడ ఉండేవారన్నమాట, అమ్మమ్మ అనేవారు. ఆవిడ పేరు గనకమ్మ గారు. ఆవిడ నానబెట్టేసేది, ఇలాగా నానబెట్టి ఈ కాయలు అమ్మేసేది. ఒకరోజు కొనేసుకొని తినేసేవారు. గొప్ప ఆరోగ్యమే కదండి. ఇది చాలా బాగుంటుందండి. ఊరిపోయింది కాబట్టి ఈ కలర్ వచ్చింది, చూసారు కదా. ఇది చాలా బాగుంటుంది ఈ కాయ. ఒక కాయ తిన్నామే అనుకోండి, కావలసిన శక్తిని కూడా వస్తుందండి. మనకి రోగనిరోధక శక్తి కావాలి కదా. కాబట్టి ఇలాగంటి తినటం చాలా మంచిది. మనం పచ్చికాయ తినటం ఇంకా మంచిదండి. కొరుక్కొని తింటే చాలా, తిన్నాక తియ్యగా నోరు ఉంటుంది, చాలా బాగుంటుంది. కొద్దిగా ఒకరు ఉంటుంది కానీ అది ఆరోగ్యం కదండి. మరి నాకు తెలిసింది చెప్పాను, మరి మీకు తెలుసుందనుకోండి చక్కగా మరి నాకు కామెంట్లో పెడతారా. ఇది ఎలా నానబెట్టిందో చెప్పానా మీకు. చక్కగా మరి తెచ్చిన తర్వాత కాయలు కడిగేసి, నేను గీతలు చూపించాను కదా మీకు కాయకి, ఆ గీతకి నాట్లు పెట్టేసి ఈ కాయలో వేసేసి, కాయలు ములిగేటట్టు ఇలాగా నీళ్ళు వేసేసి, ఆ నీటిలోని తగినంత ఉప్పు వేసేసి, కారంగా ఉండే పచ్చిమిరపకాయలు అంత ముద్ద మిక్సీలో పెట్టేసి వేసేయటమే, ఇంతేనండి. ఇలా 2 రోజులు మూత పెట్టేసి ఉంచేసామా, నిన్న పెట్టేమే అనుకోండి ఈ రోజు నుంచే తినేసేయచ్చు చక్కగా. అలా ఉండి కొద్ది ఊరుతూ ఇంకా బాగుంటాయి. ఏ పులప అవసరం లేదండి. నిమ్మకాయ పులప అనేది ఏమీ ఎక్కర్లేదు. అందులో పులుపు అందులో సరిపోతుంది. ఈ వాటర్ కూడా 2 స్పూన్లు తాగేసి తర్వాత ఏమీ పాడైన అవసరం లేదు. ఎందుకంటే అందులో ఉండే ఉసిరికాయలో ఉండే రసం దిగుతుంది కాబట్టి అది వేస్ట్ చేయక్కర్లేదు. మనకు ఆరోగ్యం. కారంగా పుల్లగా ఉప్పగా ఇష్టపడతారు కదా, అది కూడా ఒక టానిక్ లాగా కొంచెం కొంచెం తాగేసేది, పాడు చేయని అవసరం లేదు. చూసారు కదా. ఇలా తెచ్చుకున్నారనుకోండి 1 కేజీ కాయలు, ఇలా నానబెట్టుకుంటే అయిపోయాక మళ్ళీ తెచ్చుకోవచ్చు, మళ్ళీ వేసుకోవచ్చు. ఇదేనండి నేను చెప్పాలి అనుకున్నాను. చూసారు కదా, నచ్చింది కదా. ఇంతేనండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.